చుట్టూ పచ్చని అడవి, ఎత్తైన గుట్టలు, కాలుష్యానికి ఆనవాళ్లే లేని ఆహ్లాదకరమైన వాతావరణం. చూసే వాళ్ళకి అదొక అందమైన పల్లెటూరు. కానీ లోపల అడుగు పెడితే చావు కేకలు వినిపిస్తాయి. రెక్కాడితే గాని డొక్కాడక రోజువారీ కూలి పనులతో జీవనం సాగించే ఆ నిరుపేద గిరిజనులు కిడ్నీ వ్యాధి రక్కసి బారిన పడుతున్నారు. చావు ఎప్పుడు ఎవరు తలుపు తడుతుందో తెలియక ఆ ఊరంతా ఇప్పుడు భయంతో వణికిపోతోంది. ఇది ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండలం మేకలకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని జంపాల నగర్ విషాద గాథ. కేవలం 300 జనాభా ఉన్న ఈ చిన్న గిరిజన గ్రామంలో ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ వ్యాధితో మంచాన పడ్డారు. గత 3 ఏళ్లుగా ఈ మహమ్మారి ఊరిపై పడగ విప్పింది. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ డయాలసిస్ చేయించుకుంటూ నరకం అనుభవిస్తూ గత 3 సంవత్సరాలలోనే 13 మంది బలయ్యారు. ఈ ఊళ్ళో ఎప్పుడు చావుల డప్పు చప్పుడు వినబడుతుందో తెలీదు. నిన్న ఒకరు చనిపోతే రేపు నా వంతు వస్తుందేమోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. పోడు భూములు నమ్ముకొని బతికే ఈ గిరిజనులకు పూట గడవడమే కష్టం. అలాంటిది కిడ్నీ వ్యాధి సోకడంతో ఖమ్మం, హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అక్కడకు వెళ్తే వైద్య పరీక్షలు, మందులు, డయాలసిస్ కోసం లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఆ మాట వింటేనే ఈ గిరిజన గూడెం ప్రజలు వణికిపోతున్నారు. ఎంతైనా ప్రాణం మీద తీపి ఉంటుంది కదా. అప్పు చేసో, బంగారం తాకట్టు పెట్టో, ఉన్నది అమ్ముకొనో వైద్యం చేయించుకుంటున్నారు. చేతిలో చిల్లి గవ్వ లేని వాళ్లు మాత్రం చావుకు ఎదురు చూస్తున్నారు. చాలా హాస్పిటల్స్ తిరిగినాం, అయినా మా డాడీ కిడ్నీ ప్రాబ్లం తగ్గలే. ఇంకా అంటే మొత్తం 7 పాయింట్స్ ఉంటాయి కదా, దాంట్లో 7 పాయింట్స్ మా డాడీ కిడ్నీస్ పాడైపోయినాయి. లాస్ట్కి 1 స్టేజ్కి వచ్చేసరికి డయాలసిస్ చేయించినాం మా డాడీకి. డయాలసిస్ చేయించిన తర్వాత డయాలసిస్ మధ్యలో మా డాడీ చనిపోయాడు. డబ్బులు పెట్టండి, డబ్బులు పెట్టినా బతకడు, ఆయన ఎన్ని డబ్బులు పెట్టినా మీరు బతకడు అని చెప్తే ఇంటికి తీసుకొచ్చి అట్నే ఇంట్లో పండబెట్టి కిడ్నీ ప్రాబ్లం అని చనిపోయి. మరికొందరైతే వెన్ను నొప్పి, ఒళ్ళు నొప్పులతో కనీసం ఇంట్లో పనులు కూడా చేసుకోలేని దుస్థితికి చేరుకున్నారు. ఒకప్పుడు చేతి నిండా పనితో కళకళలాడిన ఇల్లు ఇప్పుడు రోగాల మూలుగులతో నిశ్శబ్దంగా మారిపోయాయి. కిడ్నీల ప్రాబ్లం ఉంది, ఎముకలు అరిగిపోయినాయి, నొప్పులు వస్తున్నాయి. ఏ నడులు ఇక్కడ నొప్పులు ఉన్నాయి, ఈ తొంట్లు 2 తొంట్లు నొస్తున్నాయి. మాకెవరు పట్టించుకోవట్లేదు. ఇంతకీ కాలుష్యం లేని ఈ పల్లెలో ఇంతటి విపత్తుకు కారణమేంటి? కలుషితమైన తాగునీరేనని గ్రామస్తులు గట్టిగా నమ్ముతున్నారు. కొన్నేళ్ల క్రితం మిషన్ భగీరథ కింద వాటర్ ట్యాంకు కట్టి ఇంటింటికి నల్లా కలెక్షన్లు ఇచ్చారు. కానీ కొంతకాలంగా ఆ నల్లాల నుంచి తరచూ బురద నీరే వస్తుంది. దాంతో ఆ నీటిని తాగడం మానేశారు. వేరే దారి లేక ఊరి చివర ఉన్న ఒకే ఒక్క బోరు బావి, చేతి పంపు నీటిపైనే గ్రామస్తులు ఆధారపడ్డారు. ఒక కలుషిత గుంట పక్కనే ఉన్న ఈ బోరు నీటిని చాలా కాలం పాటు తాగడం వల్లే తమ కిడ్నీలు పాడైపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊళ్ళో 13 మంది కిడ్నీ జబ్బుతో చనిపోయేసరికి భయపడిపోయిన కొందరు ఆటోలు, బైకులపై పక్క ఊళ్ళ నుంచి వాటర్ క్యాన్లు తెచ్చుకుంటున్నారు. కానీ రోజువారీ కూలీలకు ప్రతిరోజు క్యాన్ నీళ్లు కొనడం కూడా భారం కాదా? పెయిన్స్ వల్ల బాధపడుతున్నారు. అది వాటర్ వల్లనా, లేకపోతే ఈ పెస్టిసైడ్స్ వల్లనా, లేకపోతే ఇక్కడైతే పొల్యూషన్ ఏమీ లేదు సార్. మ్యాక్సిమం చుట్టూ మంచి వాతావరణం మా ప్రాంతానికి. పెస్టిసైడ్సా, ఈ వాటర్ ప్రాబ్లమా ఏంటి అనేది మాకు అర్థం కాని సిచ్యువేషన్ ఇది ఒకటి. గ్రామంలో పరిస్థితి చేయి దాటిపోవడంతో మేల్కొన్న జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు జంపాల నగర్ను సందర్శించారు. వారు తాగుతున్న నీటి శాంపిళ్లను సేకరించి టెస్టులకు పంపించారు. త్వరలోనే మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తామని, రిపోర్టులు వస్తే గాని అసలు కారణం తెలియదని అధికారులు చెబుతున్నారు. హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి అవసరమైన మందులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకొక రోజున వెళ్ళి హెల్త్ క్యాంప్ పెట్టి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి మెరుగైన వైద్యం అందించడానికి మేము ఎప్పుడూ సహకరిస్తూ ఉంటాము. ఇంకా వాటర్ శాంపిల్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది, టెస్టింగ్కి పంపారు. అక్కడ అవసరమైన సేవలు అందించడానికి సిబ్బంది ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. మెడికల్ రిపోర్టులను వెంటనే తెప్పించడంతో పాటు వెంటనే ట్రీట్మెంట్ కూడా మొదలు పెట్టాలంటున్నారు గ్రామస్తులు. రోజురోజుకు క్షీణిస్తోన్న ఆరోగ్యాన్ని కాపాడాలని వేడుకుంటున్నారు. పైగా రిపోర్టుల గురించి వెయిట్ చేయకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి జంపాల నగర్లో ప్రత్యేక మెడికల్ క్యాంపు పెట్టాలంటున్నారు. బాధితులకు ఉచితంగా మెరుగైన వైద్యం, డయాలసిస్ సౌకర్యం కల్పించాలంటున్నారు. కిడ్నీ వ్యాధితో చనిపోయిన 13 మంది పేద గిరిజన కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలంటున్నారు గ్రామస్తులు.